మేకపిల్ల ఇప్పుడు వస్తుంది. నన్ను ఇట్లా చూస్తే ఎంత బాధపడుతుందో. నీకు నుంచి వెళ్ళిపోవాలి. సారీ మేకపిల్ల, నువ్వు నా కోసం వచ్చిన నిన్ను గడవలేని పరిస్థితుల్లో నేనున్నా. క్షమించు. ఉన్నావారా? ఓరు అరే ఉన్నావా? అరే ఇది ఎక్కడికి వేయండు మళ్ళా? ఒక్క కాడు ఉండవంటే ఒక్క కాడు ఉంటాడు, పొలం కాడు ఉండరా అంటే మళ్ళీ ఏడవేయండు తిరగవేయండు. నేను తిరుగుడు పాడు కానీ పొలం కాడు ఉండరా అంటే ఎటో వేయండు. ఈయన సోకులు ఎక్కువ ఉన్నది, పైన తక్కువ ఉన్నది. అరే నాకు చెప్పకుండా చేయకుండా ఎటు తిరుగుతాడు? పొలం కాడు ఉండరా అంటే అటో ఎటో తిరుగుతాడు. వీడు ఏం చేస్తాడు, ఎటు తిరుగుతాడు, అసలు అర్థమే అవుతుంది. 2 రోజుల తర్వాత మీకు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇప్పుడే ఇట్లా జరిగిందా? 2 రోజుల నుంచి నేను ట్రీట్మెంట్ ఇస్తున్నా. ఇప్పటి వరకు అయితే అంత నార్మలే ఉంది, కానీ ఇది ఎప్పటి వరకు ఇలా ఉంటుందో చెప్పలేదు. ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఒకటి వచ్చేది, అది వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేస్తాను. నాకు ఎప్పుడు ఇట్లా జరగలేదు మేడం, ఇదే మొదటిసారి. అయినా ఎందుకు ఇట్లా అడుగుతున్నారు? అసలు నాకు ఏమైంది మేడం? ఏదైనా ఉంటే నాకు వెంటనే చెప్పండి మేడం. ఎందుకంటే నా పైన ఆధారపడి మా నాన్న ఉన్నాడు. పేషెంట్లతోటి ఇదే బాధ, మేమేమనకుందే అన్ని ఊహించుకుంటాం. అంటే మేడం నాకు అట్లా జరిగేసరికి ఏమర్థం కాలేదు. అందుకే నేను మా నాన్న కూడా చెప్పకుండా మీ దగ్గరికి వచ్చేసిన. అందుకోసం అడుగుతున్నా, అంతకుమించి ఏం లేదు. అసలు రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంది. ఓన్లీ మీ భయానికే నేను ఇంకో టెస్ట్ పంపించిన. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది. దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. మెడిసిన్ వాడండి, సరిపోతుంది. థ్యాంక్ యూ. దొరికినవరా నానిగా, నీ సంగతి చెప్తా ఇక. కాగా నమస్తే. నమస్తే. నాని వాళ్ళ ఫ్రెండ్ కదా నువ్వు? అబ్బా భలే గుర్తుపెట్టినావు కాగా. సరే కానీ పిల్ల, నువ్వు గిట్టేందుకు వచ్చినావు? అవునే కాక, నీకు విషయం చెప్దామని వచ్చినా కాక. చెప్పు. ఊర్లో నీకు మంచి పేరున్నది, నీకు చెడ్డ పేరు రావద్దానే చెప్దామని వచ్చిన. ఏ నాన్ చెప్పు ఉంటే చెప్పు నాకు. నువ్వు మా ఫ్రెండ్ నానిగాడు మీ మనవాళ్ళతో ఇంకా చెట్ల తిరుగుతాడు. నాకు కనిపించింది కాబట్టి సరిపోయింది. ఊర్లో చూస్తే నీకు పర్వేం కావాలి? ఊరి గింత పని చేస్తా గింత చేస్తుందని అనుకోలే. ఈ ముచ్చట నాకు చెప్పిన కానీ ఇంకేనా చెప్తే నీ కాళ్ళు కొడితే ఊళ్ళోనే ఉండదు. నేను చెప్పిన నన్నకి ఇట్లా అంటున్నావు, వాడిని ఏమన్నావా? నువ్వు గిట్ట ఒకవేళ అబద్ధం గిట్ట చెప్పినట్టు తెలిసిందనుకో, నాకు నిన్ను ఊళ్ళో కాలు రెక్కలు కట్టి బాయిల వాడేసత్తా. నేను నా కళ్ళతో చూసినా కాబట్టి చెప్తున్నా కాక, అదే మీ ఇష్టం ఇక. ఊళ్ళో నాకు బరువు ఉండాలంటే దాన్ని ఎక్కడికైనా దూరం పంపిస్తా. అసలు మీ ఇంట్లో మీ ప్రేమను ఒప్పుకుంటారా అని నాకైతే డౌటే. అమ్మో ఇలా తాత డేంజర్. ఏమైంది? ఏం మాట్లాడతలేవు? మొన్న నాని కలవడానికి పోతీ కదా, కలిసినవా కలవలేదా? ఏమైంది చెప్తే. చూడక 3 రోజులు అవుతుంది. నేను అక్కడికి వెళ్ళినా గానీ నాని కనిపించలేదు. చూడక 3 రోజులు అవుతుంది. ఏంటి నువ్వు చెప్పేది? కనిపించకపోవడం ఏంటి? మాట్లాడతాను నీకని అర్థమవుతుందా? నేను నాని చూసిన కాబట్టే నిన్న అక్కడికి వెళ్ళమని చెప్పిన. ఏమోనే, నేను వెళ్ళేసరికి నాని అక్కడ లేడు. అంటే తాతేమన్నా చేసిందంటవా అక్క? ఏమైంది? ఏమైంది? నాని లేకుండా నేను బతకలేనే. ఎందుకే నాకు ఇన్ని కష్టాలు? చిన్నప్పటి నుంచి అన్ని పరీక్షలు నాకేనా? అంటే తనన్నది కూడా నిజమే గాని అట్లా కూడా ఉండొచ్చు కదా. పాపం నీ వల్లనే గాని నానికి ఇట్లా ఎందుకు కాదు? ఎందుకంటే నేను బ్రతికే ఉన్నా కాబట్టి. ఎక్కడున్నావు నాని? ఒక్కసారి అనిపించు నా ప్రేమ విషయం నీతో చెప్పాలి. ఓయ్ మేకపిల్ల, ప్రేమలో ఆరాధనై
ఇంటికి ఇట్లా పోవచ్చు. నువ్వు ఇట్లుంటే నాకు నచ్చలేదు. ఆన్సర్ లేని క్వశ్చన్ పేపర్లో అయిపోయింది నా జీవితం. నాని ఎవరైనా ఏమైనా చేసిరంటవానే, నా మనసులా లేదు. కీర్తన మామూలు చూసినావా అమ్మ? నాకేం తెలుసు? ఆడెక్కడున్నాడో చెప్పమ్మా. వాడంటే నాకు ప్రాణం. అన్ని నాకు వాడే. నాకు తెలుసు, మీకెవరు చెప్పారు? మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వానికి రెండు ఇష్టం అమ్మ. ఒకటి నన్ను ప్రేమించడం, రెండోది నిన్ను ప్రేమించడం. మామిడి తోటలో జరిగిందంటే నాకు తెలుసమ్మా. అని ఫోన్ నిన్నటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. అది ఎక్కడ ఉన్నాడో చెప్పమ్మా. వాడు లేకుండా నేను ఉండలేనమ్మా. హలో, ఎక్కడా? ఏమైంది? నేను వెంటనే వస్తానా? అంకుల్ ఏమైంది? డౌటే లేదే, మీ తాత నాయనేమో చేసి ఉంటాడు. అంతా నీ వల్లే. నేను ఉండగా నా నాన్నకేం కాదే. అరే నీకోసం తిరిగి తిరిగి నా కాలు పోతానాయిరా. నాకు నిద్ర కూడా పడతలే. నువ్వు ఎటువేనారా? ఫోన్ చేస్తేనే స్విచ్ ఆఫ్ వస్తా. ఇది ఏడవేండు కొండగట్ట అంజన్న. వాడు ఎక్కడున్నా క్షేమంగా ఉండి నా దగ్గరికి వచ్చేటట్టు చూడు స్వామి. నీకు 101 కొబ్బరికాయ కొడతా స్వామి. ఎటువేనారా నాన్నయ్య? నీకోసం చూసి చూసి ఫోన్ చేసి చేసి స్విచ్ ఆఫ్ వస్తే నేను ఏమనుకోవాలరా? అరే నీకోసం తిండి తిప్ప లేకుండా ఊరంతా ఎత్తుతానా కదా? నువ్వు పిచ్చోనువా మంచోనువా? ఏం చెప్పో చేయో ఎటు పోతావురా నువ్వు? నీకోసం ఎంత ఎత్తుకులాడుతానా ఊరంతా? అందరినీ ఎదురైన వాళ్ళు అందరిని అడుగుతానా నీకోసం? ఏం లేదు, అర్జెంట్ ఫోన్ వచ్చింది, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. చెప్దాం అనుకున్నా, ఫోన్ చేద్దాం అనుకున్నా, కానీ ఫోన్లో ఛార్జింగ్ లేదే, స్విచ్ ఆఫ్ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ పని అయిపోతూనే తొందర నీకోసం వచ్చిన. నువ్వు ఇక్కడ ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, మళ్ళీ నా గురించి ఎతికి టెన్షన్ పడతావు కదా. ఏమైపోయిందన్న టెన్షన్లో తొందర ఫస్ట్ నీ దగ్గరికి వచ్చింది. సారీ, క్షమించున్నాను. నువ్వు కనబడిపోయేసరికి ఊరంతా ఎతికి సిద్ధ చెట్టు కింద పిల్లని కూడా అడిగినా కాదురా? ఏ పిల్లనే? అదే సిద్ధ చెట్టు కింద మేక పిల్లని పట్టుకుని ఆడతా చూడు గామెను. నా కుంప ముంచినవే అయ్యా. ఏమైందిరా? నువ్వు గామని ఎందుకు అడిగినవే? నా కుంప ముంచిన ఉన్నానా? మళ్ళీ ఎటు పోతానో రా? అది నేను ఎటు పోతలేను. మేకపిల్ల ఎక్కడ ఉంది? ఈ టైంకి ఇక్కడనే ఉండాలి కదా. కుంప వేసి ఇవాళ తోటలోకి రాలేదేంది? సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. ఎక్కడున్నావురా? ఏంద్రా మేకపిల్ల కోసం ఏమైంది? దొరకది కాదు. మేకపిల్ల గురించి నీకే తెలుసురా? నాకు అన్ని తెలుసురా. మీ మామిడి తోటలు కథలని నాకు తెలుసు. అన్ని తెలిసినోండి మేకపిల్ల దొరకదంటే ఏందిరా? చేది దాన్ని ఫస్ట్ నేను ట్రై చేసిన. నాకు వాడకుండా నీకు వాడితే నేను ఊరుకుంటానా? ఇక్కడ పుల్ల పెట్టాలో అక్కడ పెట్టినా. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫ్రెండ్షిప్ కి అర్థం తెలుసారా నీకు? అసలు ప్రేమకు అర్థం తెలుసారా నీకు? ఒక అమ్మాయిని కసితోని పడేయాలని ప్రేమించద్దురా. ప్రాణం పెట్టి ప్రేమించాలి. అమ్మని చూసినప్పుడే అనిపించాలి ఇమ్మ నా కోసమే పుట్టింది అనిపించాలి. అంతేగాని ట్రై చేయడం ఏంట్రా? ట్రై చేయడం కానీ ఒక్కటి మాత్రం నిజం రా. ఆ అమ్మని చూసినప్పుడు అనిపించింది ఆ దేవుడు ఆమెను నా కోసమే పంపించిండని. నువ్వు ఆమెను దూరం చేయలేదురా, ఆ ప్రాణాన్ని దూరం చేసినావు. దయచేసి చెప్పురా, అసలు ఏం చేసినావు? ఏమైంది చెప్పురా. పోరా పో. నీ మేకపిల్ల చాప్టర్ క్లోజ్. ఇక నేను ఫుల్ హ్యాపీగా. అరే హ్యాపీగా ఉండడం అంటే నా ప్రేమను సమాజ్ చేయడం మారా? ఏం మనిషివిరా నువ్వు?